నెంబర్ 1. పార్లమెంటు శీతాకాల సమావేశాలు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం మొత్తం 19 రోజులు కొనసాగనున్నాయి. చర్చ కోసం 13 కొత్త బిల్లులు, ఒక ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టనున్నారు. నెంబర్ 2. కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరం కోసం 414.55 బిలియన్ రూపాయలు అదనపు వ్యయానికి అనుమతి కోరింది. ఇందులో రక్షణ సామాగ్రి, గ్యాస్ సబ్సిడీలు, ఎరువుల సబ్సిడీలకు నిధులు కేటాయించనున్నారు. నెంబర్ 3. దేశవ్యాప్తంగా మార్పులు. ఆధార్ కార్డు అప్డేట్ ప్రాసెస్ మరింత సులభం అయ్యింది. మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలను ఇప్పుడు పాస్పోర్టు, పాన్ కార్డు, ఇతర ఆధారాలు ఉపయోగించి ఆన్లైన్లోనే మార్చుకోవచ్చు. ప్రభుత్వ సేవలు, ఎల్పిజి, బ్యాంకింగ్, పెన్షన్ వ్యవస్థలకు సంబంధించిన కొత్త నిబంధనలు కూడా ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. నెంబర్ 4. కొన్ని రాష్ట్రాలలో భారీ వర్షాల హెచ్చరికలు. వాతావరణ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో వర్షాలు, వానపొగల గురించి హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వాలు. నెంబర్ 5. దేశంలో బంగారం ధరలు పెరిగాయి. దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము 13,048 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము 11,960 రూపాయలుగా ఉంది.